శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ కామాక్షి విలాసము ఆంధ్రీకరించిన వారు అభినవ నన్నపార్య పిస్సుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురించిన వారు శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. శ్రీరస్తు. శ్రీ కామాక్షి విలాస చతుర్దశోऽధ్యాయః. స్వర్ణాక్లీం రత్నభూషాఢ్యాం శుకహస్తాం శుచిస్మితాం కాంచీ నివాసినీం వందే కామాక్షీం కామితార్థదాం. ఇతి స్తుత్వా నమస్కృత్య కామాక్షీం హేమభాసురాం రాజానం సురథం దృష్ట్వా వచనం చేదమబ్రవీత్. బంగారపు శరీర వర్ణము కలిగినదియు, మణిభూషణములను అలంకరించుకొన్నదియు, చిలుకను చేతియను ధరించినదియును, చిరునవ్వు కలదియు, కోరిన కోర్కెలను తీర్చుచు కాంచీనగరమునందు నివాసమున్నదియు అగు శ్రీ కామాక్షీదేవికి నమస్కారములు అని హేమ కామాక్షిని స్తుతించి నమస్కరించిన మార్కండేయ మహర్షి సురథ భూపాలునితో ఈ విధముగా పలికెను. శ్రీ కామాక్షీదేవి బ్రహ్మ నిర్మిత హేమ బింబమున ప్రవేశించుట. ఓ సురథ మహారాజా, భూమండలమందలి కామకోష్ఠమున గల పంచతీర్థమునకు తూర్పు దిక్కున హేమ కామాక్షి కలదు. పరాదేవి ఫాలనేత్ర సంజాతయు, బంగారపు రంగు శరీరము కలదియు, రెండు భుజములు కలదియు, కుడి చేతి యందు చిలుక కలదియు, పొడువాటి ఎడమ చేయి కలదియు, కుంచిత దక్షిణ భాగయు, త్రిభంగీ లసితయు, ధనస్సు వంటి ఆకారముతో ప్రకాశించడి శరీరము కలదియు, తన్వంగియు, అన్ని రకముల ఆభరణములను ధరించినదియును, కలువరేకుల వంటి కన్నులతో ప్రకాశించినదియు, పట్టు వస్త్రములు ధరించినదియు, పచ్చని శరీర ఛాయ కలదియు, మణులు చెవులకు ఆభరణములుగా కలదియు, కోరిన కోరికలను తీర్చినదియు, బ్రహ్మచే నిర్మించబడిన బింబాకృతి యందలి మనోన్మని లింగ శక్తియగు గౌరియు ఏకామ్రేశ్వర వల్లభయగు శ్రీ కామాక్షీదేవి సన్నిహితమయ్యను. పూర్వము జరిగిన ఈ కథను నీకు తెలిపెదను. దీనిని విన్నంతనే సకల పాపములు తొలగిపోవును. అనంగుడగు మదనుడు స్వశరీరము పొందగోరి కామకోష్ఠమునకు వచ్చి కామాక్షీదేవిని అర్చించి ఆమెనే ధ్యానించుచు చిరకాలము కఠినముగా తపస్సు చేసెను. ఆ తపస్సుకు సంతసించిన కామాక్షీదేవి కటాక్ష నిరీక్షణమున అనంగునకు ప్రత్యక్ష దివ్య దేహమును వసగెరు. అంత లోకములన్నీ సంతోషముతో నుండెను. అప్పుడు మన్మథుడు భక్తితో కామాక్షీదేవిని స్తుతించి సాష్టాంగ నమస్కారములను చేసెను. పూర్వము తన శరీరమును దహించి వేసిన శంకరునిపై కోపముతో ఉండి ఆ శంకరుని జయింపగోరి ఆ జగదీశ్వరితో ఇట్లు పలికెను. అమ్మా త్రిపురేశ్వరి, నీ కటాక్ష వీక్షణముతో వచ్చిన ఈ పూర్వపు శరీరమునకు శంకరుని జయించుటయే ముఖ్య ప్రయోజనము. అది జరుగనిచో ఈ శరీరము వ్యర్థము. కనుక నేడు నా బాణములచే మహేశ్వరుని బాధింతును. నీవు మాత్రము మహాదేవుని తాపమును ఆర్పవలదు. మరియు నీచే ప్రసాదింపబడిన ఈ శరీరమునకు ముసలితనము మరణము లేకుండా అనుగ్రహింపుము. ఓ పరాదేవత, ఇదే నా కోరిక. నాకు మరి ఏ కోరికయూ లేదు అని పలికెను. అంత ఆ దేవి, ఓయి మీనకేతన, నీ శరీరము మరణము ముసలితనము లేకుండా ఆనందముతో నుండునుగాక. నీ బాణములచే బాధింపబడి శివుడు నీ వద్దకు చేరినప్పుడే ఆ శివునకు తాపశాంతిని చేకూర్చెదను.
అంతవరకు నేను ఊరకనే ఉండెదను. నీవు శివుని సమీపమునకు వెళ్ళుము అని ఆజ్ఞాపించగా దేవి వర గర్వితుడైన మన్మథుడు పరమేశ్వరికి సాష్టాంగ నమస్కారములు చేసి తనను భస్మము గావించిన శివునిపై యుద్ధము చేయుటకై కైలాస పర్వతమునకు వెళ్ళెను. శివ మన్మథ యుద్ధము. కైలాసమునకు చేరిన మన్మథుడు శివునిపై కుప్పలు కుప్పలుగా అగ్ని కణములకు బాణములను వ్యవధి లేకుండా వేయుచుండెను. ఈ పన్ని చేయుచున్నది మన్మథుడే అని తెలుసుకున్న శివుడు వెంటనే కోపోద్రిక్తుడై మూడవ కంటి నుంచి అగ్నిని, త్రిశూలమును, పాశుపతాస్త్రమును మన్మథునిపై ప్రయోగించెను. శ్రీదేవి కటాక్షము వలన మన్మథునికి శివుని నేత్రాగ్ని రత్న కిరీటముగను, త్రిశూలము రథము యొక్క జెండగను, పాశుపతాస్త్రము పూలమాలగను మారెను. శివుడు తన ఆయుధములు వ్యర్థములొకటే కాక విపరీత పరిస్థితులను పొందుటయు, మదనుడు నశించకుండా సుందరాకారముతో సుఖముగా నుండును చూచి వెంటనే సింహాసనము నుండి లేచి అంతఃపురమునకు వెళ్ళి తలుపులు వేసుకొని రాణి నివసించు ప్రదేశమునకు వెళ్ళెను. అంతలో కాంచీపురాధీశ్వరి కామాక్షిదేవి తన అండ చూచుకునే యుద్ధము చేయుటకు సిద్ధమైన మన్మథుని జయింపచేయుటకును, వానికి తానిచ్చిన వరములను సార్థకములు చేయుటకును, శివుని గర్వము హరించుటకును నిశ్చయించుకుని సకల శివస్థానములందును కైలాసాది పర్వతములందును తన అంశతోనున్న గౌరీమూర్తుల నెల్లను ఒకచోటికి తీసుకుని వచ్చి మౌనముగా ఉండెను. పిమ్మట శివుడు కైలాసమునందల ఆలయములు అన్నిటినీ వెతికి వెతికి తన ప్రియురాలకు గౌరి ఎచ్చటను కనపడక బాధతో కూడిన మనస్సు కలవాడై మిగిలిన అన్ని ఆలయములను వెదుకుచూ కాంచీపురమునకు వెళ్ళెను. గౌరీ రూపధారణి అయి కామపీఠమును కామాక్షిదేవిని చూచి ఆమె సాక్షాత్తు గౌరీదేవి అను తలచి మన్మథుడు ప్రయోగించిన బాణముల బాధను ఉపశమింపచేసుకుందకై ఆమె వద్దకు చేరెను. కామాక్షి రుద్ర సంవాదము. అప్పుడు మహాశృంగారవంతురాలుగా త్రిజగన్మోహనాకారము కలదీయును అగు ఆ దేవి కామముతో తన వద్దకు వచ్చిన శివుని చూచి కుపితయ్యి नर्मदा होलजी